హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటా ఇదంతా అనుకుంటున్నారా? ఈరోజు నైట్ నా శ్రీమంతం గదా! అందుకే ఇదంతా హడావిడనమాట. ఎవరెవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడైతే ఆకుకూరలు చేస్తున్నారనమాట. వీడియో తీయమంటే ఎవరు తీయలే. అందుకే నా వీడియో నేనే తీసుకుంటున్నా. ఇక్కడ నైట్ అయితే నలుగు సర్దుతున్నారనమాట ప్లేట్స్ లేకంతా. మా పెద్దయ్య బయట నిల్చుకొని అందరికీ చెప్తున్నాడు అట్లా చేయండి, ఇట్లా చేయండి అని. నిజంగా మా పెద్దయ్య లేనిది నాది ఏ ఫంక్షన్ ఇంతవరకు జరిగిందే లేదు. నా చిన్నప్పుడు ఫంక్షన్ కూడా మా పెద్దయ్య దగ్గరుండి చూసుకున్నాడు. నిజంగా నా పెళ్ళి కూడా ఒక్క శాస్త్రం దగ్గర నుంచి పట్టుకొని తాళిబొట్టు కట్టించేంత వరకు ప్రతి ఒక్క శాస్త్రం మా పెద్దయ్య చూసుకున్నాడు. నాకు మా అమ్మ మా నాన్న ఎంతో మా పెద్దయ్య మా పెద్దమ్మ కూడా అంతే. ఇంక ఇక్కడ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఫస్ట్ కూర్చునేసిన. ఇంకా మా అమ్మ మా నాన్న స్వీట్స్ తినిపించి పసుపు కుంకుమ పెడుతున్నారనమాట. ఇక్కడే మా పెద్దమ్మ, మా అమ్మకి చెల్లెలు అవుతుంది, పిన్నమ్మ అవుతుంది, అయినా నేను పెద్దమ్మనే పిలుస్తాను. ఇంకా ఒక్కొక్కరే పసుపు కుంకుమ పెట్టేస్తున్నారు. ఇక్కడ మా అన్న అనమాట, అదే మా పెద్దయ్య వాళ్ళ కొడుకు. ఇక్కడ మా అక్క కూతురు, ఇక్కడ మా అక్క మీకు తెలుసు. మా పెద్దయ్య మా డాడీ ఇద్దరు కలిసి ఫోటో దిగినారనమాట. ఇక్కడైతే ఈ పక్క మా ఆంటీ మా అంకల్, ఇక్కడ మా అన్న మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, మా నాన్న వాళ్ళ అన్న కొడుకు అనమాట. ఇంకా వీళ్ళంతా మా రిలేషన్. ఇక్కడ మా అక్క, అదే మా పెద్దయ్య అని చెప్పినా కదా, వాళ్ళు లాస్ట్ బిడ్డ అనమాట, మా మామ. ఇక్కడ స్వీట్స్ తినిపించేస్తాను. ఎవరో ఏమో అన్నారు, అందుకే గట్టిగా నవ్వుతాను. ఇక్కడ పెద్ద బిడ్డ, మా పెద్దయ్యల పెద్ద బిడ్డ అనమాట. ఇంకా వీళ్ళంతా రిలేషన్స్ అంతా ఒక్కొక్కరే వచ్చి పసుపు కుంకుమ పెట్టేసినారు. ఫోటో వీడియోలు తిమ్మంటే ఎట్లా తీసినారో చూడండి. ఎంత వెతికి వెతికి పెట్టినాను నేను ఈ ఫొటోస్, అవి కూడా క్లీన్గా లేవు. వీడియోస్ ఫొటోస్ తిమ్మంటే ఇట్లా తీసినారు. ఏం చెప్తారులేండి నా వీడియోలు బాధ. అంతా అయిపోయాక ఇంకా లాస్ట్లో హారతి ఇస్తున్నారనమాట. నిజంగా ఈ 2-3 వీడియోలు మాత్రమే క్లీన్గా తీసినారు, ఇంకేవి బాగలేవు. హారతి ఇచ్చేసినాక లేపుకున్నాక ఇంకా మా పెద్దమ్మ లాస్ట్ నలుగు పెడుతుందనమాట. లేపుకొనేకి ముందు నలుగు పెడతారు కదా అట్లా. ఇంక ఇక్కడ కూడా మా అక్కోళ్ళు హారతి ఇచ్చేసినారనమాట. ఇంకా లాస్ట్ లేపుకునే ముందు దృష్టి తీసి హారతి ఇస్తారు కదా అట్లా. హారతి ఇచ్చేసి ఇంకా మా అక్క అయితే బొట్టు పెడుతుంది. ఇంకా మా పెద్దమ్మ నిజంగా నమ్మరు, ఇప్పటికి ఒక 5 సార్లు 6 సార్లు అంటే అక్షింతలేసి బొట్టు పెట్టింటుంది. ఎన్నిసార్లు దృష్టి తీస్తుందో ఆమెకు అదొక సంతోషం అనమాట. పని మాత్రం నిజంగా ఒక్క నిమిషం కూర్చోదు, పని చేస్తూనే ఉంటుంది. బూది నేను 2 సేపు కూర్చుంటుంది, తినే కొంతసేపు మాత్రం ప్రశాంతంగా కూర్చొని తింటుందన్నమాట. తినగానే ఇంక అయిపోయా, మళ్ళీ స్టార్ట్, మళ్ళీ అంత పని చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను లేచినా కదా అప్పుడే ఆ తట్టలు అవన్నీ సర్దుతుందనమాట ఎత్తేసేకి. అంత పని ఒక్క నిమిషం కూడా కూర్చోదు, ఏదో ఒక పని చేస్తా ఉండల్లా. ఇంకా నేను మా పెద్దయ్యని అడుగుతాను, ఇట్లా పోల్లా అట్లా పోల్లా అని, ఇట్లా రమ్మన్నాడు. మా అక్కోళ్ళు అయితే డబ్బులు అడుగుతున్నారనమాట. ఇంక ఇది శ్రీమంతం అయిపోయాక 2 పిక్స్ అనమాట. ఇంకా దాని నెక్స్ట్ డే అనమాట ఇది. అంటే ఆ రోజు నైట్ వెజ్ ఉంటుంది, నెక్స్ట్ డే నాన్ వెజ్ ఉంటుంది. ఈరోజు అయితే వైట్ రైస్, పలావ్, మటన్, చికెన్, బోటి, ఇంకా ఏమేమో చేసినారు, అంటే రైతా ఇట్లంతా చేసినారనమాట. ఈ బోటి కర్రీని అయితే ఎంతసేపు మింటి చేస్తున్నారో, చాలా ఉడకల్ల ఇది. ఇంకా ఈ వంటలన్నీ చేసిండేదంటే ఈ అంకల్ అనమాట. చాలా బాగా వంటలు చేస్తారు. ఈయన కూడా మా పెద్దయ్య ఫ్రెండే. మా అక్క అయితే మా తమ్మునికి పెట్టిస్తుంది వంట. వీడైతే నలిగిపోయినాడు పాపము పనిలో. అక్కడ పోయి ఇక్కడ పోయి వచ్చి పోయి చాలా పని అయిపోయింది వీనికి. నైట్ నిజంగా లేయకుండా పనుకుంటాడు, అంత పని చేసినాడు. మా అక్క అయితే అంతా సర్దేస్తుంది, అంటే కడిగేసి వాళ్ళకి ఇచ్చేయాలి కదా. నేను వీడియో తీసినప్పటికే అంత అయిపోయింది, లాస్ట్లో వీడియో తీసుకున్నాను, అప్పటికే అందరూ తినేసినారనమాట. ఇంకా మిగిలిండేదంతా వేరే దాంట్లోకి సర్వ్ చేసుకొని ఇవి ఇచ్చేస్తున్నారు. కళ్ళు ఒక ముంత, అంటే ఒక బిందికి తెచ్చింటే అది ఆటకొచ్చేసింది, అంత అయిపోయింది. నేను పట్టుకున్నాను కదా, నేను తాగలేదండి అది, మా మమ్మీ తాగుతా అంటే అట్లా క్లిప్ తీసుకున్నా. నా తమ్ముడు చెప్తున్నాడు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోమని.